హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిడి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హోమ్ గార్డెన్ అన్నమాట, వెజిటేబుల్ గార్డెన్. అది ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు చూపిద్దాం ఎలా ఉంది, ఏమేమి వేసాము అని మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. మేము వేసిన కూరగాయలు ఏంటంటే టమాటాలు, వంకాయలు, బీరకాయలు, సోరకాయలు, బొబ్బరికాయలు, తోటకూర, కొత్తిమీర, చిక్కుడుకాయలు, ఇలా చాలా రకాలు వేసాము. టమాటాలు చూడండి ఎంత బాగా కాసాయో. ఇవన్నీ టమాటాలే. లోపల కూడా చాలా ఉన్నాయి చూడండి. ఈ ఎండాకాలంలో మనం బయట కూరగాయలు కొనుక్కొని తినాలన్నా చాలా రేటు కూడా ఉంటుంది కదా. అందుకని మనమే ఇంట్లో పండించుకుంటే ఆర్గానిక్గా పండించుకున్నట్టు ఉంటుంది, కెమికల్ లేకుండా మంచి ఫుడ్ కూడా తిన్నట్టు ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ అనమాట, ఉల్లిగడ్డ అన్నారు. ఇవన్నీ మళ్ళీ టమాటాలు చూడండి, గుత్తులు గుత్తులా కాసాయి. స్టాప్. ఎంత బాగున్నాయి చూడండి. ఇన్ని టమాటాలు ఒకటే కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాసాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చి వంకాయలు. చెట్టు చిన్నగా ఉంది, కాకపోతే వాటికి కూడా వంకాయలు కాస్తున్నాయి చూడండి. చెట్టు మాత్రం ఇంతే ఉంది, చిన్న చిన్న వంకాయలు ఇప్పుడే స్టార్ట్ కాస్తున్నాయి. ఇవన్నీ వంకాయ చెట్లు. ఇది వచ్చి కాకరకాయలు అన్నమాట, కాకరకాయలు. ఇదంతా కాకరకాయ తీగ. కాకరకాయలు కూడా మంచిగా కాస్తున్నాయి. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయడం, చిన్న చిన్నవి. మళ్ళీ ఇదంతా వచ్చేసి బొబ్బరికాయలు అనమాట. ఈ బొబ్బరికాయ చెట్లు. బొబ్బరికాయలు కూడా సేమ్ అలచింతకాయలా ఉంటాయి. అది చూడండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా కాస్తున్నాయి. ఇదంతా బొబ్బరికాయలు. ఎంత బాగున్నాయి చూడండి, ఇప్పుడే పూతకు వచ్చేసి కాయలు కాస్తున్నాయి చిన్న చిన్నగా. ఇదంతా బొబ్బరికాయలే. ఇది వచ్చేసి సోరకాయ అనమాట. సోరకాయ చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మేము మొన్ననే వేసాము అన్నీ, అందుకే అన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయడం. ఇది సోరకాయ. ఇది బీరకాయ. ఈ బీరకాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, న్యాచురల్గా చాలా బాగున్నాయి కదా. ఇదంతా బీరతీగ. ఇదంతా కూడా బీరకాయలు అన్నమాట. ఇదంతా కూడా బీరకాయలే. చూడండి ఎంత బాగున్నాయో. నేచర్ సౌండ్ వినండి ఎంత బాగుందో. ఇవి వచ్చేసి గోరు చిక్కుడుకాయలు. ఈ చెట్లు కూడా చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ వాటికి కాయలు కాస్తున్నాయి. ఈ కాయలు మొత్తం ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తాయి, మీకు తెలుసు అనుకోండి. చిన్న చిన్న చెట్లు కూడా గుత్తులు గుత్తులు కాస్తాయి. వచ్చి చిక్కుడుకాయలు. ఇది పూతకు వస్తుంది. అంతా చిక్కుడుకాయ, అంతా వన్ సైడ్ చిక్కుడుకాయలు. దానికి సపరేట్ వేసామన్నమాట. చిక్కుడుకాయలు సపరేట్, వంకాయలు సపరేట్, ఇలా సపరేట్ వేసాము. అంటే తోట మొత్తం ఒకటే, అందులో వేటి వాటికి సపరేట్ వేసామన్నమాట. ఇదంతా చిక్కుడుకాయలే. చూడండి పూత. ఇది వచ్చి మెంతి కూర. మెంతి. ఇది వచ్చేసి మొక్కజొన్న. ఇప్పుడు పెద్దగా అవుతున్నాయి ఇవి కూడా. పెసర చెట్టు అది.
ఇది వచ్చేసి పెసర చెట్టు. ఇదంతా మళ్ళీ ఇది వచ్చేసి తోటకూర. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత బాగుందో, చాలా బాగుంది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. అంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా కూడా ఎంత న్యాచురల్గా మంచిగా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి బెండకాయలు. అంటే అన్ని చెట్లు చిన్నగానే ఉన్నాయి, కాకపోతే వాటికి కాయలు మాత్రం మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి బెండకాయలు ఎంత చిన్నగా ఉన్నాయో చెట్లు, ఆయన కూడా బెండకాయలు మంచిగా వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇంకో చెట్టు. ఇదంతా బెండకాయలు, ఇది బెండకాయలు సపరేట్. ఇదంతా బెండకాయలు. చూడండి ఎంత బాగుంది కదా. ఇదంతా మళ్ళీ బొబ్బరికాయలు. యాక్చువల్లీ ఈ చెట్టు ఏమేంటో నాకు తెలియదు, కాకపోతే ఈ చెట్టు ఉన్న దగ్గర అసలు పాములు అనేవి రావంట. మీకు తెలిస్తే ఆ చెట్టు నేమేంటో కామెంట్ చేయండి. పాములు అయితే మన ఇంటి దగ్గరికి రావంట. ఏమో మా అత్తమ్మ, నేను. ఇది వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర కూడా వేసాం, కాకపోతే కొంచెం పలసగా మొలిచిందనమాట. ఇది మీకు ఐడియా ఉందనుకుంటా. ఇదేంటంటే మనం పోపులోకి వేస్తాం కదండి, ఆవాలు టైప్ ఉంటుంది ఇది. ఇవి పోపులో వేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పుదీనా. కరివేపాకు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాం. ఇది వచ్చేసి మనం పూలలో అల్లుకుంటాం కదా ఆకులు, అవి వేసి అల్లితే చాలా బాగుంటుంది కదా అవి. ఇవి ఈ నువ్వుల చెట్లు. అది చూడండి, అవి ఇప్పుడే వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, గ్రీనరీగా. ఇది వచ్చేసి మొత్తం మా ఇంటి ముందు పూల చెట్లు అన్నమాట. ఇట్లా చూడడానికి బాగుంటుంది కదా, దేవుడికి పెట్టడానికి కానీ చూడడానికి బాగుంటుందని ఇట్లా మొత్తం వాల్ సైడ్ వేసామన్నమాట. ఇదంతా చూడండి, సమ్మర్లో కూడా ఎంత బాగా పూస్తున్నాయి పూలు, చాలా బాగున్నాయి. ఇవి తెలుసు కదా మీకు, గోరింతలు అంటారు వీటిని. ఇదంతా గోడ సైడ్ మొత్తం వేసేసాం అన్నమాట. మొత్తం స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు పూల మొక్కలన్నీ వేసాం. అంతే. థ్యాంక్స్.